अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। बीआरएस पार्टी चीफ व साबिक़ चीफ मिनिस्टर मिस्टर केसीआर की कॉल पर बीआरएस पार्टी सदर श्रीमती पद्मा देवेंद्र रेड्डी की क़ियादत में मेदक ज़िला कलेक्ट्रेट के दफ्तर में एडिशनल कलेक्टर मिस्टर जी रमेश को एक दरख्वास्त सौंपते हुए किसानों की मुश्किलात दूर करने का मुतालबा किया गया। इस मौके पर म्युनिसिपल वाइस चेयरमैन मिस्टर ए मल्लिकार्जुन गौड़, साबिक़ मार्केट कमेटी चेयरमैन व म्युनिसिपल चेयरमैन मिस्टर बट्टी जगपति और साबिक़ रैतु बंधु सदर सोमुलू ने अपनी तशवीश का इजहार करते हुए इल्ज़ाम आयद करते हुए कहा कि किसानों को बिजली और पानी फराहम न करके किसानों को रुलाने वाली कांग्रेस हुकूमत अब फसलों की खरीदारी बंद कर रही है। उन्होंने कहा कि बारिश से गल्ला मुतासिर होने की सूरत में हुकूमत की जानिब से परवाह न करने के रवैये से दिलबर्दाश्ता होकर किसान अपना अनाज लेकर सड़क पर निकल आकर एहतजाज कर रहे हैं। इस मौके पर मीडिया से बात करते हुए मज़कूरा कायदीन ने कई एक बातें बतलाई हैं। इस मौके पर म्युनिसिपल काउंसलर मिस्टर मामिल्ला अंजनेलू, पापनापेट मंडल के नायब सदर एनपीपी पार्टी सदर विष्णुवर्धन रेड्डी, साबिक़ मार्केट कमेटी चेयरमैन वेंकट रेड्डी, साबिक़ म्युनिसिपल काउंसलर माया मल्लेशम, साबिक़ पापनापेट मंडल सरपंच फोरम सदर जगन, लीडरान बालाराजू, किशन, रमेश, पवन नरसिम्हा रेड्डी, यादगिरी गोपाल के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको फिलफौर नोटिफिकेशन के ज़रिए मिल सके। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। ముఖ్యమంత్రి వడ్లకు ఈ సీజన్లోనే 500 బోనస్ ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే మేము సన్నవాళ్ళకే ఇస్తామంటాడు. సన్నవాళ్ళు ఉండేది ఎంత? యాసంగిలో ఒక 10% 20% ఉంటుంది. 90% రైతులను దొడ్డు పండించిన రైతులను ఇలా ముంచిండు. కాబట్టి మా బాలాసార్ ఇక్కడ నుంచి మేము రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినాం. ఆ విధంగా ప్రభుత్వానికి పంపాలని తెలుపుతున్నాం. అందరికీ ఇవ్వాలి. నువ్వు ఏదైతే ప్రామిసరీ నోటు మీద రాసి ఇచ్చినావు బాధప్తా, నేను సన్న బియ్యానికే ఇస్తా, ఈ బియ్యానికే ఇస్తా, రేపటికి కూడా అప్పు మాపులో కూడా చెప్తాడు తీసుకొని ఇప్పుడు 9వ తారీఖు ఇస్తాను కదా. అప్పుడు ఏం పెడతాడో అప్పుడు కూడా గిట్టుకుని ఉండి 10 ఏళ్ళకోలే 20 ఏళ్ళకోలే బాకీ ఉన్న వాళ్ళకి ఇస్తాం. కానీ ఇక కంటిన్యూ కట్టేళ్ళకి మేము ఇవ్వమంటే అంటాడు. ఎన్నెన్ని చేస్తారో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎన్ని మోసాలు ఉన్నాయో. 2500 వస్తున్నాయి ఆడోళ్ళకు, పుస్తమాటలు వస్తున్నాయి, అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు చెప్పినాయి. అవన్నీ ఇటు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే దినాలు దగ్గర పడ్డాయి. ఇలా మేము రిప్రజెంటేషన్ చేయం, ప్రజలే రిప్రజెంటేషన్ చేసే దినాలు వస్తాయి. మీకు మంచి దినాలు కాదు. మీరు రోడ్ల పూడి తిరిగే పరిస్థితి, కనబడకుండా అయ్యే పరిస్థితి ప్రజలను మోసం చేశారు. కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇంకా 5-6 నెలల తర్వాత ఈ పరిస్థితి రోడ్ల మీద తిరగలేని పరిస్థితి మీకు దాపరిస్తుందని ఈ సందర్భంగా నేను మొన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేసే రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ సభలు పెట్టినా ఆ సభల్లో పోయి తెల్లారే పార్లమెంట్ ఎన్నికల తెల్లారే మరి మేము బోనస్ ఇస్తాం 500 రూపాయలు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మరుసటి రోజు నాలుక మరలేసి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం మరి సన్నవారి పట్లు పెట్టిన రైతులకే ఇస్తామని చెప్పేసి మరొకసారి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఖబర్దార్, యావత్ రైతాంగం మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఎప్పటికప్పుడు అప్పుడు చెప్పిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు డిసెంబర్ 9 నాడు అన్ని 6 గ్యారెంటీల మీద సంతకాలు పెట్టేస్తా, అన్ని హామీలన్నీ కూడా అమలు చేస్తా 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఇప్పటిదాకా కూడా కాలయాపన చేస్తూ జాప్యం చేస్తూ మోసం చేస్తూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖబర్దార్ అని చెప్పేసి ఈరోజు మేము అందరం హెచ్చరిస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రైతాంగం అంతా కూడా సంతోషంతో మరి ఇటు సాగునీరు, తాగునీరు, అదేవిధంగా పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, రైతు భరోసా, రైతు రుణమాఫీ, అదేవిధంగా బీమా ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు వచ్చిన తర్వాత
మరి మొత్తం నట్టిట ముస్తా ఉన్నాం. ఇది ఎట్లా ఉన్నదంటే మన ఏరు దాటిదాకా ఏడు మళ్ళా ఏడు దాటినాక బూడ మళ్ళా అన్నట్టుగా ఒక సామెత ఉన్నది. ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఎన్నికలప్పుడు ఒక రకము, ఎన్నికల తర్వాత ఇంకొక రకము మరి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని యావత్ తెలంగాణ ప్రజానికం గమనిస్తా ఉంది. త్వరలోనే వారు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నారు. వీళ్ళందరం కూడా రైతాంగ పక్షం నిలబడి ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, వారికి ఇవ్వాల్సిన సాగునీరు విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు భరోసా అని చెప్పినటువంటి రైతు భరోసా విషయంలో కావచ్చు, మోసం చేస్తే గ్రామాల్లో ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఖబర్దారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక మాట అయితే చివరిగా మన సామెత ఉన్నది. మన తెలంగాణ ప్రాంతంలో ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యాంగం బాగుపడదని చెప్పేసి ఒక సామెత ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు నూకలు చెల్లినాయి. రైతులతో పెట్టుకున్న ఎవరు కూడా బాగుపడలేడు, ఆ రాజ్యాంగం బాగుపడలేదు. తస్మాత్ జాగ్రత్త, వెంటనే క్షమాపణ చెప్పాలి యావత్ రైతాంగానికి. అంతేకాదు ఈరోజు రైతులకు అందరికి కూడా సన్న వడ్ల దొడ్డు వడ్ల తేడానే కూడా రైతాంగానికి మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో మరి రైతు భరోసా అదే మనం 500 బోనస్ అనేవి అది ఇవ్వాలి. మరి కళ్ళాల్లో కూడా కాల వర్షాలతోటి లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ధాన్యాన్ని కూడా వెంటనే సేకరించాలి. వారికి అందరికీ కూడా వెంటనే గిట్టుబాటు ధర చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేనట్లయితే 4వ తారీఖు ఎలక్షన్ కూడా మరుసటి దినం నుంచి గులాబీ శ్రేణులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి అవిశ్రాంత పోరాటం చేస్తుంది. రైతుల పక్షాన్ని నిలబడుతుంది. రైతుల నోట్లో మట్టు కొట్టినటువంటి పార్టీలను కానీ అదేవిధంగా ప్రభుత్వాలను కానీ ఎక్కడికక్కడ ఏకి పీకి పారేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైతాంగం తలుచుకుంటే ప్రభుత్వాలకు కూలిపోతున్న విషయాన్ని గుర్తెరిగి పరిపాలన సాగించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి అందరికీ రైతులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నిన్ననే మన రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. సన్న వడ్లకే 500 బోనస్, దొడ్డు వడ్లకు లేదని చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలలో మొదలు నువ్వు చెప్పింది దొడ్డు వడ్లకే అని చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడే 6 నెలలకి 5 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే మాట తప్పుతున్నావు. నువ్వు సన్న వడ్లకు ఇచ్చేది ఏమి అవసరం లేదు. సన్న వడ్లకు పోయిన వర్షాకాలం పంటకు 2900 రూపాయల కాడికి రైస్ మిల్లర్స్ ఇచ్చి తీసుకున్నారు. కానీ నువ్వు సన్న వడ్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చేది ఏదైతే ఉన్నదో 500 రూపాయలు బోనస్ ఇస్తాన్నది దొడ్డు వడ్లకే ఇవ్వాలి. కనుక మేము రైతుల పక్షాన చెప్తున్నాము. నిన్ను ప్రభుత్వాన్ని నడవనీయము, బాగా మేము మీకు హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. కనుక మీరు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చి వెంటనే జీవో ఇవ్వాలని చెప్పి మీకు అనేది ప్రతి వ్యక్తిలో ఉంటాడు. ఇచ్చే 500 కాదు, 2900 కాడికి ఉంటుంది. కన్నట్టు పెట్టి ఇవ్వాలి మాకు.